ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి చేరి వచ్చాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని కూడా దేవుని ఇంట్లో మనం సంఘంగా సమకూర్చబడి చేయాలని ఉన్న పరిస్థితిని బట్టి మనం ఇంకా ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాం. అయితే ప్రభు తన పరిచర్య మనం 9 గంటలకు ప్రారంభించుకుంటున్నాం. యథావిధిగా ఈ వారం కూడా 9 గంటలకు ప్రారంభించుకుంటాం. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే సహోదరులు మీకు తెలియజేస్తారు. లేకపోతే మనం 9 గంటలకి ప్రారంభించాం. సమయానికి ఆలోచన చేయాలి. ఈ రాత్రి పరిచర్య కొరకు మనం ప్రార్థన చేయాలి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. సంఘంలో ప్రార్థన పరిచర్యను మీరు మాకు ఈ రీతిని వెసులుబాటుతో అనుగ్రహించినందుకే వందనాలు. చేరవచ్చిన మేము మీ సన్నిధిని అనుభవిస్తూ మీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థించటం మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఉన్నాయి. మరి మేము ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తూ ఉన్నాం. వెంటనే మీ కృప అనుగ్రహించండి. మేము చేసే ప్రతి ప్రార్థన మీ చెవులకు వచ్చి దానికి జవాబు పొందే విధంగా మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు మా ప్రార్థనలో అలాగ మనసులాగా మేము ఆయన చిత్తానికి లోబడుతూ మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం కనుక మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తారని విశ్వాసంతో నమ్మకంతో ఈ రాత్రి మీ పాదాల దగ్గర సాగిలు పడుతూ వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 540వ పాట 804 యెహోవాయే మన దేవుడు. మొదటి చరణం, మూడవ చరణం, 5వ చరణం. మొదటి చరణం, మూడవ చరణం, 5వ చరణం.
(571) పాట 484. 571 484 పల్లవి మొదటి చరణం 5, 6 వచనాలు. మొదటి చరణం 5, 6 వచనాలు. వెళ్ళెదము మరి ధైర్యముతో సనము చేరము. వెళ్ళెదము మరి ధైర్యముతో సనము చేరము. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో సనము చేరము. వెళ్ళెదము మరి ధైర్యముతో సనము చేరము. మన ప్రార్థన ప్రభువానికి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువానికి అత్యధికముగా మనకిచ్చును. దేవుని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. దేవుని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో సనము చేరము. వెళ్ళెదము మరి ధైర్యముతో సనము చేరము. ఆత్మతో ప్రభువింటిని కట్టి దానియందు ప్రభు మహిమనిటి. ఆత్మతో ప్రభువింటిని కట్టి దానియందు ప్రభు మహిమనిటి. అన్నగన్నతావదిల్లునను వేదమాయనను. అన్నగన్నతావదిల్లునను వేదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో సనము చేరము. వెళ్ళెదము
478 812 మొదటి చరణం 4-5 చరణం 478 812 మొదటి చరణం 4-5 చరణం. నిత్యము నిలచునది దేవుని వాక్యము సత్యమయున్నది సర్వము చేయున్నది. నిత్యము నిలచునది
సర్వము చేయునది నిత్యము నిలచున్నది నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్లా తనతో కొనిపోవును నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్లా తనతో కొనిపోవును తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవై ఉండుము తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవై ఉండుము ప్రభు కొరకై కనిపెట్టు హల్లెలూయా 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 నిత్యము నిలచున్నది దేవుని వాక్యము సత్యమై ఉన్నది సర్వము చేయున్నది నిత్యము నిలచున్నది బైబిల్ పైకెత్తి బైబిల్ కలిగి మాడదాం. ఎంత అద్భుత ధనము అనంత దైవం. ఎంత అద్భుత దానము అనంత దైవవరము దివ్య గ్రంథము నీవు కలసి యాత్ర వెళ్ళేదం ప్రియమైన వాళ్ళ ప్రార్థనకి చేరువచ్చాం. దినాలలో దీనిని పిల్లల ప్రోత్సాహకరమైన విధానంలో యవన బిడ్డలు ప్రార్థన పరిచర్యను పంచుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి సత్యాలు ఆ బిడ్డల యొక్క ప్రభు నేర్పినటువంటి ప్రత్యక్షతలను తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి కూడా ఈ విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందించడానికి రంజిత్ ఈ పరిచర్యకు నియమించబడ్డాడు. ఈ పరిచర్య బిడ్డను ఆహ్వానిస్తాం. ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రార్థనకి కూడి వచ్చిన మనం కొద్ది మాటలు దేవుని వాక్యంలోని చూసుకొని ప్రోత్సహింపబడి మనం ప్రార్థన చేయ రీతిలో ప్రభు మనం సాగుపడదాం. దాని కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, కృప కలిగిన ఆయన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మనకు పాదాలు ఆశ్రయిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు వాక్య ధ్యానం నిలబడుతుంటుండగా మీ యొక్క మాటలు నాకు తెలియజేసి ప్రభావ మరి ఏ మాటలు అయితే నాకు అనుగ్రహించారు వాటిని మీ యొక్క ప్రజలకు ప్రభావ మరి సిద్ధపరచలాగా నన్ను ప్రభావ మరి జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి బాగా నన్ను ఉంచుకొని మీ యొక్క వర్తమానాన్ని ప్రభావ మీ యొక్క ప్రజలకు తెలియజెప్పుతున్నాను. నన్ను సిద్ధపరచాలని ధైర్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అవును. ఈ యొక్క రాత్రికాల సమయంలో సాధారణంగా మనం ప్రార్థన కూడి వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థనకు సంబంధించిన అంశాలు లేకపోతే ప్రార్థనలో మనకి బాగుంగా ప్రార్థనలో మనం ఎత్తుపట్టుకొని మాట్లాడే వాక్య భాగాలను మనం ధ్యానిస్తాం. ఈ దినం కూడా అదే విధానంలో ఇర్మియా గ్రంథం, ప్రవక్త ఇర్మియా రాసిన గ్రంథం మనకు బాగా తెలిసిన ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది కదా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, 33వ అధ్యాయం 3వ వచనం మొదటి భాగం మనం చూస్తాం. 33వ అధ్యాయము 3వ వచనం మొదటి భాగాన్ని నేను స్పష్టంగా చదువుతాను. నేను ఈ భాగాన్ని మీరు చదువు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. సాధారణంగా ఈ మాట మనం చాలాసార్లు మన వాడుక భాషలో కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనకు ఇక్కడ ఇశ్రాయేలు విధానంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడిన విధానంలో మనం కూడా దీన్ని ఒక
పూరికొల్పు కొరకు లేకపోతే ప్రోత్సాహం కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని లేకపోతే ఈ యొక్క వాగ్దానాన్ని మనం పెట్టి ఆ, దేవుడు నాకు మొరకట్టే ఉత్తరం ఇస్తానన్నాడని మనం చాలా సందర్భాల్లో మనం దీన్ని విని ఉన్నాము, దీని గురించి ధ్యానం చేసాం. అయితే ఇక్కడ నాకు మొరపెట్టుమని అన్నప్పుడు ఆ మొర అన్నది ఇంగ్లీష్లో ఏముందంటే, యాక్చువల్గా మొర అంటే క్రై, అంటే ఏడవడం లేకపోతే బిగ్గరగా అరవడం. ఇంగ్లీష్లో కాల్ అని ఉంది, అంటే పిలవడం. ఎవరిని పిలుస్తున్నాడు, లేకపోతే ఎవరిని పిలవమంటున్నాడు, లేకపోతే దేని కొరకు పిలవమంటున్నాడు, ఎలా పిలవాలి, పిలిస్తే ఆయన ఉత్తరం ఇస్తారట. అంటే దాన్ని మనం నూతనంగా మనం ఈ దినాల్లో మనం దాన్ని ఆలోచన చేస్తే సాధారణంగా ప్రార్థన గురించి మనం మొర లేకపోతే క్రైస్, అప్లికేషన్, కాల్, ప్రేయర్. సో ఇక్కడ మనం ప్రార్థన లేకపోతే పిలుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం దేవుడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మొరపెడతాం, అడుగుతున్నాం, లేకపోతే ఇంకా మాట్లాడాలంటే మనం అడుగుతున్నాం. దీని ఎన్నో పర్యాయపదాలు ఉంటాయి కాబట్టి ఇవాళ దాన్ని 2 భాగాలుగా చూద్దాం. ఒకటి, మొదటి భాగం నాకు మొరపెట్టుము, అంటే నన్ను పిలు, అయితే నన్ను కాల్ చేయ, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అయితే ఎలా పిలిస్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, లేకపోతే ఎలా మనం ప్రార్థన చేస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు, మనం ప్రార్థన ఎట్టి రీతిగా చేయాలి, ఎట్టి రీతిగా సిద్ధపడి రావాలి, ప్రార్థనలో దేని గురించి అడగాలి, ఇవన్నీ గత మనం కొద్ది వారాలుగా నిలబడుతున్న దైవజనుల ద్వారా ఒకే విధానంలో మనం మాట్లాడుతూ వచ్చిన విధానంలో మనకు దానిలో ఉన్న లోతు ఏంటన్నది మనం గుర్తెరిగాం. ఎలా రావాలి, మనం ఏ విధానంలో మనం వస్తున్నాము ప్రార్థనకి. అయితే ఇప్పుడు ఇక్కడ మన యొక్క ప్రార్థన లేకపోతే మన యొక్క పిలుపు, మనం దేవుణ్ణి పిలిచే విధానం, దేవుని అడిగే విధానం ఎట్లా ఉండాలి అన్నది ఒక 4-5 మాటలు మనం చూసుకుని ముందుకు వెళ్దాం, ప్రార్థనలకు వెళ్దాం. మొదటిగా చూస్తే సరైన విధానం, ప్రేయర్ రైట్లీ, ఇక్కడ మనం ప్రే అన్నది తీసుకున్నాం. ప్రేయర్ రైట్లీ అంటే సరైన విధానంలో ప్రార్థన చేయాలి, అంటే సరైన విధానంలో అడగాలి. ఎందుకు సరైన విధానంలో అడగాలి అని అంటే, మన యొక్క ప్రార్థన ప్రతిదీ దేవుడు ఆలకిస్తాడు, దేవుడు మాట్లాడతాడు అనే విధానం ఉంది, కానీ ఆలకిస్తాడు, కానీ దానికి ఒక సరైన విధానం ఉంది. ఆ విధానంలో మనం దాన్ని అడగాలి. ఎందుకంటే చెప్తాను, నా నామములు మీరు ఏం అడిగినా నన్ను మీకు అనుగ్రహిస్తాను అన్నప్పుడు అక్కడ ఏముంటుందంటే తండ్రి యొక్క మహిమార్థమై, లేకపోతే మనం ఏది అడిగినా కూడా ఆయన యొక్క మహిమార్థమై మనం అడిగే విధానంలో ఉండాలి, అది మనం పొందుకునే విధానంలో. ఉదాహరణకు చూస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం, 4వ అధ్యాయం 2-3 వచనాలు మనకు బాగా తెలిసిన మాటలు అవి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం చివరిలో ఉంది, చూస్తున్నది. పోట్లాడుదురు, యుద్ధం చేయదు, కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అంటే ఏంటి, దేవుని అడగకపోతే ఏమి దొరకదు అన్నది. అయితే కింద ఇంకొక వచనం ఉంది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించే దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకు ఏది దొరకటలేదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మీరు అడిగే విధానం అన్నది ఇక్కడ నెగిటివ్లో ఉన్నప్పటికీ దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనం చాలా వాక్య విధానాల్లో కూడా మనకు ఉంటుంది ఏమంటే, మనం అడిగే విధానంలో అది తండ్రి మహిమార్థమై తండ్రి మహిమపరచబడే విధానంలో మనకు అనుగ్రహింపబడుతుంది, లేకపోతే మనం అడిగి పొందుకునేది ఏదైనా కూడా దాని ద్వారా ఎండ్ రిజల్ట్ ఏమవ్వాలంటే తండ్రి లేకపోతే మనకు అనుగ్రహించిన దేవుడు మహిమ పొందే విధానంలో మన యొక్క కోరికలు లేకపోతే మన యొక్క ఆశలు ఉన్నప్పుడు అవి మనం పొందుకునేవారు అన్నమాట. ఎట్టి రీతిగా అడగాలి, శరీరానుసారమైన కోరికలు లేకపోతే మనసును సంతృప్తిపరిచే విధానంలో కాకుండా మనం చూసాం మన వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యంలో మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, విభజించి ఏది అడగాలో ఏది అన్నది మనకి నేర్పిస్తుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీకు ఎట్టి రీతిగా మీరు ప్రార్థన చేయాలో అన్నది కూడా నేర్పిస్తాడు అన్న విధానం ఇదేమో. అంటే సరైన విధానంలో మనం అడగడానికి మనం ఏంటంటే ముందు ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యంలో ద్వారా మనం ప్రోత్సహింపబడినప్పుడు ఏమవుతుందంటే ఏది అడగాలి, ఏది ఆయనకి మహిమార్థమై ఉంటుంది అన్న విధానాన్ని మనకి దేవుడు కనపరుస్తాడు. అట్లాగే ఇంకొక విధానం ఏంటంటే, సాధారణంగా మనం అడిగినప్పుడు ఏం చేస్తాం అంటే పదే అడగడం లేకపోతే పదే వల్లించడం అన్నమాట. యేసుప్రభు వారు కూడా ఆయన యొక్క ప్రసంగం చేస్తూ అదే మాట ఉన్నారు. మీరు ఏమన్నారండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఉంటారు. 6వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడదని వారు ఆలోచిస్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు సాధారణంగా ఉన్న అలవాటు ఏంటంటే, లేకపోతే లోకంలో మనం చూసినప్పుడు వేరే మతస్థులు ఏం చేస్తారంటే వారి ప్రార్థనలు లేకపోతే వారి యొక్క భజనలు చేసినప్పుడు మంత్రాలు వల్లిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు చూసినా సరే సాధారణంగా మన దైనందిన రీతిలో మన మిత్రులు కానీ ఎవరైనా మనం తారసపడినప్పుడు మనం చూస్తాం ఏంటి, వారు ఆ యొక్క మంత్రాలు కానీ ఏమన్నా ఉచ్చరిస్తున్నప్పుడు పదే వల్లించడం అట్లా చేస్తాం. అది దేవుడు యేసుప్రభువు అది కోరట్లేదు. ఇప్పుడు అక్కడ పరలోక ప్రార్థన గురించి చెప్తే కూడా చాలాసార్లు మనం అదే ప్రార్థన ఏంటంటే ఒక వాడికగా అయిపోయి మనం ఉచ్చరిస్తూ వల్లిస్తూ ఉంటాం.
మనం కూడా కొన్ని కొన్ని మాటలు అట్లాగే మనం వల్లిస్తుంటాం. కొన్ని ఏంటంటే మన యొక్క అలవాటు గురించి వచ్చేస్తుంది, దాని గురించి కాదు కానీ పదే పదే అడగడం, లేదా పదే పదే ఒకే మాట వల్లించడం, వ్యర్థమైన మాటలు వచ్చించడం కాకుండా స్టిక్ టు ద పాయింట్ అంటారు. కరెక్ట్గా ఏదైతే మనం అడగాలని అనుకుంటున్నామో, ఏదైతే సరైన విధానం దాన్ని మనం అడిగి పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి దేవుడు అదే మీరు అడిగినప్పుడు సరైన విధానంలో అడగండి, తండ్రి మహిమార్థమే అడగండి. అన్యజనులు ఆచరించినట్టు వ్యర్థంగా మీరు ఉచ్చరిస్తూ ప్రభా 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 అని అలాగ అనడం అట్లాంటివి దేవుడు కోరట్లే. దేవుడు కోరేది ఏంటంటే ఆయనతో మాట్లాడేటప్పుడు ఇంకొక భక్తులు ఏమంటారంటే, ప్రార్థన అనేది దేవుడితో నువ్వు మాట్లాడే విధానం. నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి గారు మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నాకు ఇవాళ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కాబట్టి ఆ భోజనానికి ఇవి తీసుకుని రండి, ఇవి అనుగ్రహిస్తే నేను సంతోషం. అట్లా మనం మన తండ్రితో మాట్లాడాం కదా. మన తండ్రితోటి ఉన్న ఆ యొక్క సన్నిహిత సంబంధం అంటే ఉంటాం, నాన్న నాకు ఇది కావాలి అది కావాలి అంటే అందులో మనం అక్కడ సన్నిహిత సంబంధంలో గౌరవం ఉంటుంది, కానీ గౌరవం లేకుండా మనం మాట్లాడే ప్రతి పిలుపులో కూడా గౌరవం. కాబట్టి అది ఇప్పుడు ఒక తండ్రితో ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక రీతిగా మాట్లాడతాం, 10 మందిలో ఉన్నప్పుడు ఒక గౌరవంగా సంబోధిస్తాం. అట్లాగే దేవునితో మాట్లాడేటప్పుడు కూడా మనం ఒక తండ్రితో మాట్లాడుతున్నాం, లేకపోతే ఒక సొంత తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మనం పర్సనల్గా మాట్లాడేటప్పుడు ప్రభువుని మనం మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, సమాజంలో మాట్లాడుకోగలం. అంతేగాని మనం గ్రాంధికంగా లేకపోతే ఈ భాష మాట్లాడాలి, బైబిల్ భాష మాట్లాడాలి, ఈ వచనాలు లేకపోతే కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఆ టర్మ్స్ లేకపోతే దేవుడు మనం ప్రార్థన వినడు అన్నది ఏం లేదు. కాబట్టి మనం ఆ యొక్క ప్రయత్నాన్ని మానుకొని ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన దైవజనులు ఎట్లా ఉన్నారో అట్లా మనం మాట్లాడవచ్చు. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. ఎందుకంటే ఒక తండ్రి ఎప్పుడు తన బిడ్డ ఎప్పుడు సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా ఒక గౌరవంతో కూడిన భయంతో కూడిన మాట్లాడితే సంతోషించే వారికి ఉండడు. అట్లాగే మనం కూడా ప్రార్థనలో ధైర్యంగా మనం మాట్లాడినప్పుడు దేవుడు సంతోషించేవాడు ఉంటాడు. కాబట్టి మన యొక్క ప్రార్థన యొక్క పంద సరైన విధానంలో ఉండాలి. అట్లాగే చూస్తే తర్వాత రెండోది చూస్తే ప్రే హానెస్ట్లీ అంటే యథార్థంగా ప్రార్థన చేయమంటారు. యథార్థంగా ప్రార్థన చేయడం అంటే మనం యథార్థంగానే ప్రార్థన చేస్తాం. ఏంటి యథార్థంగా ప్రార్థన చేయడం అంటే, 4 హెబ్రీ రాసిన పత్రిక మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలో యథార్థత ఉంది. యథార్థత అన్న విధానం ఏంటంటే, ఒక మాట మీకు చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక ఎందుకు మన ప్రార్థనలు లేకపోతే మన యొక్క ఆలోచనలు యథార్థంగా ఉండాలి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా. అంటే దీన్ని ఇక్కడ ఈ మాట చదివించడం ఉద్దేశం ఏంటంటే, దీనికి యథార్థతకి ఏంటి సంబంధం ఉంటుంది. మన యొక్క దేవునికి మరుగైనది ఏదీ లేదు. మన తండ్రిగా మనం సంబోధిస్తున్నట్టుగా ఆయన మనకి దేవుడే ఉన్నాడు. ఆ దేవునికి మరుగైనది ఏదీ లేదు, మన హృదయ రహస్యాలు ఏది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు చాలాసార్లు ఏం చేస్తామంటే, ఏదైనా ఒక అంశం గురించి ప్రార్థన చేసినప్పుడు మనకి ఆ అంశం మీద ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు, కానీ చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటాం. లేకపోతే దాని గురించి మనకు నడిపింపు ఉండదు లోపల, కానీ మనం పైకి చేస్తాం. అదేంటంటే లోపల మనకు ఒక భావన ఉంటుంది ఆ చేస్తున్న అంశం మీద, పైకి మనం ఒకటి ప్రార్థన చేశాను. అది దేవుడు ఎప్పుడూ కూడా కోరడు. నీకు మనసులో ఏముందో, లేకపోతే నువ్వు మనసులో ఏ భావం అయితే కలిగి ఉన్నావు, ఏదైతే కలిగి ఉన్నావు ఆ దృక్పథాన్ని వెల్లడిపరచమని దేవుడు కోరుతాడు. ఎందుకంటే ఒక డిజానెస్ట్గా పైన మాట్లాడే విధానానికన్నా మనకి సామెత కూడా ఉంటుంది, పైకి మంచిగా మాట్లాడుతూ లోపల ఇది ఉండే కన్నా డైరెక్ట్గా తిట్టడమే మేలు అనే ఒక మాట. కాబట్టి అట్లా చూస్తే మన భక్తుల జీవిత చరిత్రలో అది చూస్తే మనం మోషేని చూడొచ్చు, లేకపోతే ఇర్మియాని చూడొచ్చు. వారు తమ మనసులో దేవుని పట్ల ఏదైతే అంటే అక్కడ అగౌరవం అని కాదు, లేకపోతే దేవుని పట్ల వ్యతిరేక భావం కాదు, వాళ్ళకి ఆ యొక్క సందర్భంలో జరిగిన అంశాలు బట్టి దేవుని మీద వాళ్ళకున్న సన్నిహిత సంబంధం అంటే ఏదైతే భావ వ్యక్తీకరణ ఉందో అదే భావాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే నిర్గమాకాండంలో చూడండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే మనకు ఒక నిర్గమాకాండం 5:20 వచనాలు, 20వ వచనం చూడండి. 20వ వచనం నేను చదువుతాను. అంటే అక్కడ ఏంటంటే వారు మోషేని యెహోవా దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యే పద నుండి ఏమంటారంటే,
ఇశ్రాయేలుని విడిపించడానికి నేను నీ నాయకుడిగా నియమించాను, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు అని చెప్పి అన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే వీళ్ళు రావడాన్ని బట్టి ఇంకా అధికంగా ఇశ్రాయేల్ ప్రజల్ని హింసించే విధానం కనిపిస్తుంటుంది. ఆ ఇటుకలేకి మట్టి తీయకుండా అక్కడ ఆ కింద వచనాలు చదివితే వారు 20 వచనం నుంచి చూడండి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చి తమ్మును ఎదుర్కొంటకు దారిలో నిలిచిన మోషే అహరోను కలుసుకుని, యెహోవా మిమ్మల్ని చూచి న్యాయం తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మల్ని అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితారని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి జాగ్రత్త గమనించండి ఏమంటున్నాడు, ప్రభువా నీ వేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేళ పంపితివి, నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడి ఈ జనులకు కీడే చేయుచున్నావు, నీ జనులను నీవు విడిపింపలేదు అని. అంటే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలీలకు బాధలు ఇంకా ఎక్కువైందని వాళ్ళు వచ్చి మోషేని కలుసుకొని చెప్తారు, నువ్వు రావడం వల్ల ఇంకా ఎక్కువైంది, నువ్వు మమ్మల్ని విడిపించడానికి కాదు మమ్మల్ని హింసించడానికి చంపడానికే వారి చేతికి ఖడ్గం ఇచ్చితివని వార్త అన్నప్పుడు మోషేకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మోషేకి అనుగ్రహించిన ప్రత్యక్షతల దర్శనంలో ఏం చెప్పారంటే, నిన్ను ఈ ప్రజల యొక్క కష్టాలు నేను చూశాను, వారి దగ్గర నుండి నేను వాళ్ళని విడిపించడానికి నేను ఎన్నుకున్నాను, ఫరోతో మాట్లాడాను. అప్పుడు అక్కడ మోషే మనసులో ఉన్న లేకపోతే ఆ యొక్క పరిస్థితిని బట్టి జరిగింది ఏంటంటే మనసులో ఏమనుందంటే దేవుని పట్ల, ఏంటి ప్రభు దేవుడు ఇట్లా చేస్తానన్నాడు, నన్ను విడిపించడానికి తీసుకెళ్తానని వీళ్ళు విడిపించట్లేదు, ఎందుకు ఈ కఠినమైన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు దాన్ని దేవుడంటే భయం, దేవుడంటే గౌరవం ఉంది కాబట్టి ప్రభువా మీరు విడిపిస్తున్నారు, కానీ మీ చిత్తం కాదు, మీరు ఎప్పటికైనా సామర్థ్యుడైన దేవుడు అని చెప్పి పైకి మాటలు చెప్పొచ్చు, లోపల కానీ ఏముంది, కీడు ఎందుకు చేస్తున్నావు, నువ్వు కీడే చేసావు, కీడు ఎందుకు చేస్తున్నావు కూడా, నువ్వు ఇలా కీడే చేసావు డైరెక్ట్గా. ఎందుకు డైరెక్ట్గా అడగగలిగాడంటే దేవుడు అంటే ఏంటో ఎరిగి ఉన్నాడు. ఆ దేవుణ్ణి నేను ముఖాముఖిగా మాట్లాడడానికి కానీ లేకపోతే నాతో ముచ్చటించడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు నేను ధైర్యంగా నా మనసులో ఉన్న భావాన్ని దేవుని ఎదుట వ్యక్తం చేసినప్పుడు, యథార్థంగా వ్యక్తం చేసినప్పుడు దేవుడు దాన్ని తప్పక విని హర్షించేవాడిగా ఉంటుంది. అట్లాగే మనం చూస్తే ఇర్మియా కూడా నీవు ఎలా నన్ను మోసపుచ్చితివి అనే ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు దేవునితో మాట్లాడే విధానం ఉంటుంది. అంటే అక్కడ మాట్లాడే విధానం ప్రార్థనలో కానీ అడుగుతూ ఉంటాడు, ఎందుకు నన్ను ఇట్లా చేసావు, నాకు ఇలా చేసావు అని చెప్పి అడుగుతాడు. కాబట్టి అక్కడ ఏం కనిపిస్తుందంటే మనకి మనం మాట్లాడినప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనకేంటంటే చూసినప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగా కనిపిస్తాయి. మనం కూడా చాలాసార్లు ప్రభువా ఎందుకు ఇలాగా ఈ యొక్క విధానాలు నడిపిస్తున్నాం అని చెప్పి మనం మాట్లాడతాం. అయితే ఏంటంటే మన యొక్క భావ వ్యక్తీకరణలకు మన యొక్క భావం ఏదైతే ఉందో, మన మనసులో ఏదైతే ఉందో అదే మన పెదాల నుండి ఉచ్చరించాలి, కానీ వేరేది ఏది కూడా మనం ఉచ్చరించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవునికి సమస్తము ఏది మరుగై ఉండలేదు. అంతేకాకుండా ఎప్పుడు దేవునికి కోపం వస్తుందంటే మన యొక్క మాట తీరు కానీ, మన యొక్క ప్రార్థన విధానం కానీ, లేకపోతే మనం దేవుణ్ణి సంధించే విధానంలో మన వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు, లేకపోతే క్రమానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు దేవుడు కోపపడే విధానం ఉంటుంది. అంతే తప్ప నువ్వు యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క మనసులో ఉన్న భావాన్ని నువ్వు యథార్థంగా వ్యక్తపరిచినప్పుడు దేవుడు తప్పక హర్షించేవాడు. అట్లాంటి ప్రార్థనకి దేవుడు తప్పకుండా ఉత్తరవిచ్చేవాడు. అలా కాకుండా మూడోది ప్రే విత్ కాన్ఫిడెన్స్ ధైర్యంగా మనం ప్రార్థన చేయడం. ఎందుకు మనం ధైర్యంగా ప్రార్థన చేయగలము అంటే, నూతన నిబంధనలో మనకి మనం ఈ నీతిమంతుల ప్రార్థన తప్పక ఆలకించను అని, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిమంతులుగా తీర్చబడ్డామన్న గమనిక కలిగి మనం ప్రార్థనకు వచ్చినప్పుడు తప్పకుండా మన నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధ స్థలంలో ప్రవేశానికి మనకు ప్రవేశం అనుగ్రహింపబడింది. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాల ప్రకారం ఒకసారి చదువుదాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలములో ప్రవేశించడం మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక. అంటే అక్కడ మనం దేవుని సన్నిధి 22 వచనాలు కూడా చూస్తే యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరుదు. ఎందుకంటే మనకు ఒక ధైర్యం ఉంది, మనం ఆయన ద్వారా రక్తం ద్వారా పవిత్రపరచబడి పరిశుద్ధులుగా తీర్చబడు. కాబట్టి మన యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా మన ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మనం పరిశుద్ధులుగా తీర్చబడి మన పరిశుద్ధులుగా ఆయన రక్తం ద్వారా తీర్చబడి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మనం వచ్చినప్పుడు మన ప్రార్థనలు తప్పకుండా ఆలకింపబడతాయి. నీతివంతులుగా తీర్చబడిన మన యొక్క ప్రార్థనలు ఆలకింపబడతాయి. ఆయన ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడు ఉంది. ఎందుకంటే దేవుడు మనకి తన కుమారుని ద్వారా మన నీతివంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చిన తర్వాత దేవుడు మనల్ని చూసే విధానంలో మనం చూసినప్పుడు మనం ఎట్లా కనిపిస్తుంటే ఆయన పిల్లలుగా కనిపిస్తాం. ఆయన పిల్లలుగా కనిపించినప్పుడు మనం భయంతో లేకపోతే మనం ఇంకా వెనకాల జీవితానికి వెళ్ళి నేను ఇంకా పాపిని అన్న ఆలోచనతో మనం అడిగినప్పుడు దేవుడు హర్షించే విధానంలో ఉంటుంది. దేవుడు మనల్ని ఏ రీతిగా ఆయన శుద్ధిగా పోయిన వారం కూడా చెప్పాడు, మనల్ని ఎట్లా చేసుకున్నాడు, మనం మెచ్యూరిటీలోకి వెళ్ళినప్పుడు దేవుని పట్ల మన ఆలోచన ఎట్లా ఉంది అన్నది మనం గుర్తెరిగినప్పుడు
అదే ఆలోచనతోటి మనం ఆయన బిడ్డలుగా చేయబడడం, ఆయన పరిశుద్ధులైన రీతిలో మనల్ని పరిశుద్ధంగా చేశాడు. మనల్ని ఆయన చూసినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధంగా చూస్తున్నాడు అనే ఆలోచనతో మనం ప్రార్థనకి వచ్చినప్పుడు లేదా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థనలో ఆ యొక్క ధైర్యం ఉంటుంది కాబట్టి ఆ ధైర్యంతో చేసిన ప్రార్థన తప్పక ఆయన జవాబిస్తుంది. చివరిగా 4వది ఏంటంటే ప్రే విత్ ప్యాషన్ లేకపోతే ఫెర్వర్. దానికి అర్థం ఏంటంటే తీవ్రత కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన, లేకపోతే పట్టుదల కలిగి ప్రార్థన. ప్యాషన్ తీవ్రత అంటే చూడండి, ఒక్కొక్కసారి మనం ఒక పని ఏదైనా చేయాలి, లేదంటే ఒకదానికి ఇప్పుడు ఒక ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు కఠోర దీక్షతో అతను సిద్ధపడ్డాడు అంటారు సార్. అంటే మన యొక్క ప్రార్థనలో కొన్నిసార్లు ఏంటంటే ఆ యొక్క మనం చేస్తున్న అంశం మీద కానీ లేకపోతే చేస్తున్న సందర్భాన్ని మీద కానీ మనకేంటంటే పట్టుదల కలిగి ఉండదు. అంటే ఈ ప్రార్థనలో గోజాడే విధానం లేకపోతే ప్రార్థనలో పట్టుదల కలిగి అంటే ప్యాషన్ అంటే దాని పట్ల ఒక తీవ్రమైన వాంఛ కలిగి ఉండడం అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక గోల్ అచీవ్ చేయాలంటే దాని పట్ల ఎట్లాంటి గురి కలిగి ఉంటామో అట్లాగే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థన లేకపోతే మన యొక్క గురి ఏదైతే చేస్తామో దాని మీద కలిగి ఉండాలి. అంత తీవ్రతతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అద్భుతాలు జరిగే విధానం ఉంది. ఉదాహరణకి ఒక 4 ఉదాహరణలు త్వరగా నేను చూపిస్తాను. మనం అంత తీవ్రత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితం ద్వారానే కొన్ని వచనాలు మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి. అంటే అక్కడ ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో ఆయన వెలిగింది. అంటే అక్కడ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనకి ఏమైందంటే ఆకాశం తెరవబడి. అంటే మనం అంత పట్టుదల కలిగి తీవ్రతగా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే ఆకాశం తెరవబడే విధానం ఉంటుంది. అంటే ఆకాశం తెరవబడడం అంటే అట్లాంటి వాతావరణాన్ని మనం చూడగలిగేదండి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వాతావరణం, పరిశుద్ధాత్మతో నింపబడిన విధానం మనం చూస్తూ వస్తాం. అలాగే తర్వాత చూస్తే 6వ అధ్యాయంలో చూడండి, తీవ్రంగా ఒక విషయం పట్ల గురి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఆకాశం తెరవబడి అన్న విధానంలో మన యొక్క పరిస్థితులు కూడా అట్లా చెక్కబడి. నెక్స్ట్ 2వ చూడండి, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 12 వచనం 13 వచనం చూస్తే, ఆ దినములందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపాడు. ఇక్కడ ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దేవుని ప్రార్థించడంలో ఏంటంటే రాత్రంతా గడిపాడు. అంటే రాత్రంతా కూడా ఒక ప్రార్థనలో గడిపాడు. అంటే అక్కడ పోరాడుతున్నా లేకపోతే గురి కలిగి దేని గురించి ఏదో ఒక విషయం గురించి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత ఉదయం అయినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులని పేరు. అంటే అక్కడ 2 విషయాలు. ఒకటి, ఆయనతో పాటు 70 మంది శిష్యులు ఇంకా ఎక్కువ ఉన్నారు. వారిలో ఏర్పరచుకోవాలి. తన యొక్క పరిచర్యకి తనతో శిష్యులుగా ఉండడానికి, వారికి తర్వాత అపోస్తలత్వం ఇవ్వడానికి వారిని ఏర్పరచుకోవాలి. ఆ ఏర్పరచుకోవడం మనం సాధారణంగా మత్తయి రాసిన సువార్త, మార్కు లూకా యోహాను ఏంటంటే యేసుప్రభు వారు అలా వెళ్తున్న పేతురు యోహాను అలా ఉంటే నా వెంబడి రండి అని ఇట్లాగా మనం ఏర్పరచుకోవడం చూస్తాం. కానీ దాంట్లో ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఆయన 12 మందిని ఏర్పరచుకుని వారికి అపోస్తలుగా వారిని నియమించడానికి ముందు రోజు రాత్రంతా ఆయన పట్టుదల కలిగి తీవ్రతతో అంటే ఒక ప్యాషన్తో ప్రార్థన చేసిన విధానం కనిపిస్తుంది. ఆ రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపింది దేనికంటే ఉదయకాలంలో చేసుకోవడానికి. అంటే మీ యొక్క ప్రార్థన పట్టుదల కలిగి ఒక గురి కలిగి ఒక విషయం గురించి ప్రార్థన చేసినప్పుడు అది ఎట్లా వెళ్ళాలో ఎట్టి రీతిగా అన్నది డైరెక్షన్ అన్నది కూడా దేవుడు అనుగ్రహించే విధానం ఉంది. తర్వాత చూస్తే చివరిగా మనం అంత పట్టుదల కలిగి లేకపోతే అంత తీవ్రతతో మనం ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే మన యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించే వారిని ఉంటాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 39వ వచనం చూస్తే 39వ వచనం చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోను, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేశాను. అక్కడ సందర్భం పై 2 వచనాలు కింద వచనాలు చూస్తే ఆ రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపిన విధానం. ఎందుకంటే శిలువ మరణానికి అప్పగింపబోతున్నప్పుడు ఆయన ఆ గిన్నెని నా దగ్గర నుండి తొలగించు తండ్రి, నీ చిత్తం కాదు నా చిత్తం, ఎంతో వేదనతో ప్రార్థన చేసిన విధానం. అక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం 37వ వచనం చూస్తే చదువుతున్న చూడండి. పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి
దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాడు. అంటే వారితో ఎందుకు వెళ్ళాడంటే ఆయన దుఃఖపడడానికి లేకపోతే ఆయన బాధలు పంచుకోవడానికి వారిని తీసుకుని వెళ్ళాడు చూడండి. కానీ ఏమైందంటే వారితో తీర్చుకున్నది తీర్చబడే విధానం కాదు. అందుకని ఆయన ఏమంటే మరణం అవునంతగా నా ప్రాణం దుఃఖంలో ఉంది, కాబట్టి మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి వస్తాను, నేను వెళ్ళి నాతో కూడా మెలకుగా ఉండండి అని చెప్పారు. కానీ ఈయన కొంచెం దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేశాడు. మొదటిసారి ప్రార్థన చేశాడు, తర్వాత మళ్ళా వచ్చి వాళ్ళు మెలకుగలరు. అంటే ఆయన యొక్క బాధను పంచుకోవడానికి ఇతర శిష్యులతో పంచుకుంటే తీరే బాధ కాదు అని ఆయన ఎరిగాడు. వాళ్ళకి దుఃఖపడటానికి వాళ్ళతో పాటు ఇలా చూడండి, మనం సాధారణంగా ఎవరైనా ఆత్మీయులు కోల్పోయినప్పుడు 10 మంది వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి దుఃఖపడండి, ఏడవనివ్వండి, ఏడిస్తే ఉన్న బాధ పోతుంది అని చెప్తారు. ఎందుకంటే ఒక నలుగురు కూర్చున్నప్పుడు వారితోటి తన హృదయాన్ని విప్పి ఏడవడానికి మనసారా ఆయన యొక్క బాధను పంచుకోవడం అనే విధానం. కానీ ఇక్కడ యేసుప్రభు వారు వాళ్ళ శిష్యులను తీసుకువెళ్ళారు. కానీ ఆయన యొక్క బాధను ఆయన వ్యక్తపరచడానికి, లేకపోతే ఆయన వేదన, ఆయన ఆత్మను కుమ్మరించడానికి అది సరిపోలేదు. కాబట్టి ఆయన ప్రార్థనలో ఆయన తన యొక్క ఆత్మను, తన యొక్క బాధనంతా ఆయన వెల్లడిపరిచేది. అంటే ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి లేకపోతే తీవ్రంగా ప్రార్థన చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన బాధ అంతా కూడా దేవుని దగ్గర వ్యక్తపరిచే విధానం ఉంటుంది. ఆ బాధ వ్యక్తపరిచినప్పుడు దేవుడు ఆ బాధలోనే నెమ్మది కలుగు చేసేది. ఎందుకు నెమ్మది కలుగు చేసిన విధానం ఉంటుందని నేను చెప్తున్నానంటే, 3వ మారు ప్రార్థన చేసిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి మీరు అలసట తీర్చుకోండి, నేను అప్పగింపబడబోతున్నాను ఆయన ధైర్యంగా వెళ్ళిపోయారు. వెళ్ళి ఆయన అప్పగించుకున్నాడు. యూదా కూడా అప్పగించలేదు. ఈయన వెళ్ళి మీరు ఎవరో వెతుకుతున్నారు అంటే ఎందుకు ఆ యొక్క విధానం వచ్చిందంటే ఆయనకు ముందు వేదన ఉంది, బాధ ఉంది. అంత బాధను ఆయన ఆ యొక్క ప్రార్థన చేసి తర్వాత ఆ శక్తి పొంది ఆయన వచ్చాడు. ఆయన వెళ్ళి డైరెక్ట్గా అప్పగించుకోవడానికి సిద్ధపడిన విధానం. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక తీవ్రత కలిగి ఒక అంశం గురించి లేకపోతే ఒక విధానం గురించి ఒక గురి కలిగి ప్రార్థన చేస్తామో తప్పకుండా మన ఆ యొక్క ప్రార్థన మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి ఆ యొక్క విషయం పట్ల మనకి డైరెక్షన్ అనుగ్రహిస్తుంది. మనకి యొక్క సమస్యని, మన యొక్క ఆత్మను కుమ్మరించే విధానం ఉంటుంది, మన యొక్క బాధ మనం వ్యక్తపరిచే విధానం ఉంటుంది, తప్పకుండా జవాబు అనుగ్రహించు. కాబట్టి ఇట్లాగా మనం ఈ 4 విధానాల్లో ఏంటి సరైన విధానంలో ప్రార్థన చేయడం ద్వారా, తర్వాత ధైర్యం కలిగి ప్రార్థన చేసే విధానం, యథార్థంగా ప్రార్థన చేస్తూ తీవ్రత కలిగి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు తప్పకుండా ఫలభరితమైన విధానంలో ఉంటాయి. తప్పకుండా వాటికి ఉత్తరం వచ్చే విధానం ఉంటుంది. ఆ ఉత్తరం వచ్చే విధానం అన్నది మనం ఇంతకుముందే ధ్యానించుకున్నాం. ఆ ఉత్తరం అన్నది ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. కానీ మనం ఏంటంటే జవాబు కాకుండా ఫలితం కోసం చూస్తాం. ఫలితం కోసం చూడకుండా మనకు ప్రార్థనలో ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం ఏంటి, ఆ జవాబు ఏంటి అన్నది మనం ఎరిగినప్పుడు దాన్ని బట్టి దేవుడు నడిపించే విధానం ఉంటుంది. చివరగా మన యొక్క ప్రార్థనలో థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. థ్యాంక్ఫుల్నెస్ అంటే కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత, మన ప్రార్థన ఎందుకు కృతజ్ఞత ఉండాలంటే ఆయన ఏం చేసినా చేయకపోయినా కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేయడానికి ఆయన అర్హులుగా చేశాడు. మనకి ప్రార్థన చేయడానికి ఆయన తండ్రి అని పిలవడానికి అర్హులుగా చేశాడు. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాడు. ఈ యొక్క కృతజ్ఞత చెల్లించడంలో లేకపోతే కృతజ్ఞత మన ప్రార్థనలో ఉండడం వల్ల మనకి ఏం కనిపిస్తుందంటే, మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయనతో ఒక రిలేషన్ కనిపిస్తుంది. మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సాధారణంగా మనం ఎవరికి కృతజ్ఞతలుగా ఉంటామండి? మనకి ఏదైనా మేలు చేసినప్పుడు లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి మనల్ని కొట్టినా తిప్పినా మనం వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉంటాం. అట్లాగే మనకి కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు ఏం చేస్తారు, మన యొక్క డిపెండెన్స్ వారి మీద మనం ఆధారపడుతున్న విధానం కనిపిస్తుంది. దేవునికి మన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడుతున్న విషయాన్ని పదే మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మన దేవుని మీద డిపెండెన్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. మన ప్రార్థన కృతజ్ఞత ఉన్నప్పుడు ఏంటంటే ఆయనతో ఉన్న రిలేషన్ కనిపిస్తుంది. మూడోది, మనం ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు ఏంటంటే నాదేమీ లేదు, అంతా దేవుడు అనుగ్రహించింది, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్న ఆయన విధానంలో హ్యూమిలిటీ, తగ్గింపు అన్నది మనకి అలవాటు అయ్యే విధానం. కాబట్టి ఈ విధానంలో మనం ఈ చెప్పిన 5 అంశాలను బట్టి సరైన రీతిలో ప్రార్థన చేస్తూ, యథార్థంగా మన ప్రార్థన ఉండేలాగా, ధైర్యం కలిగి మనం ప్రార్థన చేస్తూ, తీవ్రత కలిగి ప్రార్థన చేస్తూ, మన ప్రార్థనలు కృతజ్ఞతలతో మన ప్రార్థనలు ఉంటే తప్పకుండా దేవుడు దానికి జవాబు అనుగ్రహించాడు. అట్టి ప్రార్థనలు జీవితాన్ని మనం అలవర్చుకుంటూ ప్రార్థనలు దేవుడి మాటలు దీవించు. ప్రియమైన వల్ల మనం ప్రార్థనలకు వెళ్ళక ముందుగా పాట పాడుతున్నాం. 449వ పాట, 389. ప్రభు దయచేయు నిత్య దీవెనలు సీయోనులో 449, 389 పాట పుస్తకాలు. మొదటి చరణం, రెండవ చరణం, 7వ చరణం. ప్రభు దయచేయు నిత్య దీవెనలు సీయోనులో చూతురు. ప్రభు దయచేయు
సియోనులో చుట్టూ ప్రభు దయచే నిత్యాది వెన్నెల సియోనులో చుట్టూ పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది రాజులు గడగడ వణికిరి పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది రాజులు గడగడ వణికిరి తన ప్రజలను సంతోషపరచు హల్లెలూయా పాడుడి తన ప్రజలను సంతోషపరచు హల్లెలూయా పాడుడి ప్రభు దయచేయు నిత్యాది వెన్నెల సియోనులో ప్రభు దయచేయు నిత్యాది వెన్నెల సియోనులో ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి విధానంలో కొన్ని మాటలు మనకి తెలియచేయబడ్డాయి. తెలియచేయబడిన విధానంలో ఎలా చేయాలి ప్రార్థన, సరైన విధానంలో ప్రార్థన చేయాలి, యథార్థమైన విధానంలో ప్రార్థన చేయాలి. అంతేకాకుండా కృతజ్ఞతాపూర్వకమైన విధానంలో ప్రార్థించాలి. కృతజ్ఞత పూర్వకంగా అన్నప్పుడు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాడు. ఆయనతో మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విధానం, తర్వాత ఆయనపై ఆధారపడి అది నాకు కలిగింది, నాకు దొరికింది, ఇది అంతా ఆయన చేసింది చక్కటి విధానం ప్రార్థన. ఇవి అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు అందులో మాధుర్యాన్ని మనం అనుభవిస్తాం. ఏదో చేసేసి దేవుడు చేశాడు అనే కంటే అసలు నీ మనసు ఇప్పి యథార్థంగా ఆ మాట మనం చదువుకున్నాం, తెలియజెప్పారు. యథార్థమైనటువంటి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేశారు. ఆ రీతిగా మనం చేరువచ్చిన విధానంలో నేను ప్రార్థన చేసిన తర్వాత మీరు అందరూ కలిసి గృహాలుగా చేరువచ్చినప్పుడు కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేయండి. మరియు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిలో సంఘం క్షమాభివృద్ధి చెందే విధంగా, అంతేకాకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటిలో ప్రభు సహాయం చేసి ఈ కరోనా ఇది నుండి చాలామంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అది చాలా ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే కనపడతా ఉన్నారు, ఆయన ఆ తర్వాత రోజు లేకుండా వెళ్ళిపోతారు. యవనస్తులు కూడా ఇంకా దేవుడు మన భద్రపరుస్తున్నాడు. ఇది దేవునికి ఎంతో వందనస్తున్నాడు. భూమి మీద మనల్ని ఉంచడంలో దేవునికి ఉద్దేశం మీద ఉంది. దానిని నెరవేర్చేవాడు, అది పూర్తి చేసేవాడు. మనల్ని అందరినీ దేవుడు ఆ రీతిగా నడిపించరాదు. చాలా విషయాలు ఉన్నాయి, మీరు తెలుసు. మరి వ్యక్తిగతంగా మీరు చేరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ సమయంలో కుటుంబంగా కూడా చేరి ప్రార్థన చేయండి. అన్ని విషయాల కొరకు దేవుడే ప్రార్థన ఆలకించి మనకి జవాబు అనుగ్రహించేవాడు. ప్రార్థన కానీ మీకు అందరం చెల్లిస్తున్నాం. మంచి దేవుడు నెమ్మది. అవును ప్రభా, మీ సన్నిధికి మేము వచ్చినప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా మీ సన్నిధికి మేము వచ్చినప్పుడు యథార్థమైన విధానంలో ప్రార్థన చేసేటువంటి విధానం, అంతేకాదు మీ మీద ఆధారపడి కృతజ్ఞతలు చెల్లించే విధంగా తండ్రి యథార్థమైనటువంటి విధానం మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసేటువంటి అట్టే అనుభవంతో మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన పట్ల మీకు కలిగిన మీ ఆలోచనలు, మీ యొక్క ప్రణాళికలన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తాం. ఇప్పటికి మేము ప్రభు దినాన చేరి నెమ్మదిగా పరిచర్య చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహిస్తూ వస్తున్న మీ కృపలన్నిటి కొరకే వందనాలు. ఇక్కడ ఈ శుక్రవారం ప్రార్థనలు మేము ఆ రీతిగా జరుపుకోవటానికి వెంటనే మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థించాం. ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం. వెంటనే మీ కృప విస్తరింపు చేసుకోరండి. ప్రభా, మీరు మిమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఇంకా భయంకరమైన ఉన్నాయి. ప్రభా, మీరు భద్రపరుస్తూ వస్తున్నందుకే ఉన్నాం. ప్రత్యేకంగా ఇశ్రాయేల్ దేశం కొరకు మేము ప్రార్థన చేస్తాం. వారి పట్ల మీకు కలిగిన మీ ప్రణాళిక విధానం ప్రభా భద్రపరుస్తూ రమ్మని
వారి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. చుట్టూ ఉన్న పరిస్థితులు వాటన్నిటిలో ప్రభా మీ సువార్తను ప్రకటించేటువంటి విధానం ఆగిపోయినటువంటి విధానం, అనేక మంది ప్రభా మిషనరీస్ ఇబ్బంది పడుతున్నటువంటి విధానం వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అంతేకాదు ప్రభా మా భారతదేశంలో తండ్రి మా ప్రధానమంత్రి అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యులు వీటన్నింటి విషయంలో ప్రణాళికలు కలిగిన వారు తండ్రి మా పట్టణం, మా జిల్లా, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభా కాకినాడ అన్నిటికంటే ముందు అది కనికరించారు. కాకినాడలో దైవికమైనటువంటి కార్యాలు, దేవుని సేవకులు పరిచర్య జరగటం అనేటువంటిది చాలా అద్భుతకరమైనటువంటి ఎక్కువ జరిగేటువంటి ప్రదేశం. కాబట్టి ప్రభా మీరు కనికరించమని ప్రార్థిస్తాం. అనేక మంది దేవుని సేవకులు తండ్రి చూస్తూనే మీ సన్నిధికి వచ్చేస్తాం. మరి కుటుంబాలను ఆదరించమని ప్రార్థన చేస్తాం. కుటుంబాలను ధైర్యపరచమని ప్రార్థన చేస్తాం. సీఎం పట్ల మీకు కలిగిన ఈ ఉద్దేశాలను బట్టి మరొకసారి కుటుంబాలన్నింటినీ మీ పాదాల దగ్గర తీసుకొస్తాం. ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. ప్రభు కుమార్ గారి కొరకు, జ్యోతి అక్క కొరకు, కరుణ కొరకు, కీర్తన కొరకు, దీవెన కొరకు ప్రార్థన చేస్తాం. ఆ చిన్న కుటుంబాన్ని మీ యొక్క ప్రణాళికలో పడుతూ రమ్మని ప్రార్థన చేస్తాం. సూర్యబాబు అన్న కొరకు ప్రార్థిస్తాం. ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు కొన్ని కాగితాలు అవి ఉన్నట్లు దాని గురించి తిరుగుతూ ఉన్నారు. మీ దాసుని యొక్క రాకపోకలు కృపను నిర్వాణి కొరకు, స్వరూప్ కొరకు ప్రార్థన చేస్తాం. బిడ్డల పట్ల మేము మీ కృప విస్తరం వచ్చింది. పవన్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. రాబోయే యొక్క తండ్రి తన యొక్క భవిష్యత్తు కొరికిన విధానం మేము మీ కృప అనుగ్రహిస్తుంది. అదే రీతిగా తండ్రి చంటన కొరకు ప్రార్థిస్తారు. శ్యామలక్క కొరకు ప్రార్థిస్తారు. ప్రభావ మరి తబ్బి కొరకు, రాజమయ్య కొరకు ప్రార్థిస్తారు. రాసులు మరి బయటికి వెళ్ళి వచ్చే సమయంలో ప్రభావ మరి అన్ని విషయాలలో అన్ని మీ భద్రతను కోరుతారు. ప్రభావ బిడ్డ మరి ఆ స్థలం కొనుక్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో ప్రభావ అనుకున్నటువంటి ఫైనాన్షియల్ విధానాలన్నిటిలో తను ఏదైతే ఆలోచన చేస్తున్నాడు ఆ విషయంలో ప్రభు మార్గాన్ని సరళం చేయమని ప్రార్థన చేస్తాం. అదే రీతిగా తండ్రి ప్రార్థన చేస్తామన్న కృష్ణమోహన్ గారి కొరకు, బ్రహ్మరాంబిక గారి కొరకు ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా బిడ్డ శ్రీలక్ష్మి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు తన భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తామని మీకు అసాధ్యమైంది వృద్ధాప్య మందు మృతి తెలియని గర్భం నుండి జీవంతో కూడిన వాగ్దాన పుత్రులను అందించిన దేవుడు. కాబట్టి ఆ బిడ్డ పట్ల కూడా ఈ కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తాం. అన్న కొరకు, వదిన కొరకు, కానీ మేనలు ఇద్దరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభావ ఆంధ్ర కొరకు ప్రార్థన చేస్తాం. దాసుని జ్ఞాపకం చేసుకోండి, బాధ్యతలంతా కృపనివ్వండి. ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. జ్యోతిని కూడా జ్ఞాపకం చేస్తాం. ప్రతి బలహీనతను విడిపించి అదే రీతిగా శరత్ తబ్బి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డలు మరి ఆలోచన చేస్తూ ఉన్నారు ఎక్కడ సెటిల్ అవ్వాలి. మీరు మంచి విధానంలో ఆలోచనతో నడిపించండి. జస్టిన్ కొరకు, లియో కొరకు ప్రార్థిస్తాం. చిన్న బిడ్డలు ఇద్దరిని భద్రతను కోరుతాం. అలాగే రూపస్ హైదరాబాద్లో ఉన్న బిడ్డను భద్రపరచండి. అని ముఖ్యంగా తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తామన్నాం. సహాయం చేయండి. కానీ సన్నీ కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లి కొరకు, ఆ యొక్క పరిచర్య కొరకు. అదే రీతిగా మనోహర్ని కూడా జ్ఞాపకం. స్వామమ్మ గారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. కొంత బలహీనత ఉంది. తండ్రి ఈ యొక్క షుగర్ వల్ల గాయాలైనవి అని అవసరం కనిపించింది. కృపావతి గారు అలాగే తన చిట్టమ్మ గారిని కూడా మీరు జ్ఞాపకం చేస్తారు. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. గంగవేణ కొరకు ప్రార్థిస్తాం. ప్రతి బలహీనతను విడిపించి రాజు కొరకు, సలోమి కొరకు ప్రార్థిస్తాం. ఇద్దరు బిడలు మరి జోసఫ్ అదే రీతిగా చెల్లి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. వెంటనే మీ కృప ఆ కుటుంబం పట్ల విస్తరణ చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తామన్నాం. మీ దాసుడు మరి రమేష్ రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తాం. బలహీనతను ప్రభావ కనిపించి జయశ్రీ అక్క కొరకు ప్రార్థన చేస్తామన్నాం. ప్రత్యేకంగా అమృత ప్రభావ మరి మనవణ అల్లుని కొరకు ప్రార్థన చేస్తాం. కుమారుని కొరకు, కోడల కొరకు, మనవరాల కొరకు ప్రార్థిస్తాం. మీ దాసుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈ టైపుకి రావాలి. కాబట్టి మార్గాన్ని సరళం చేసి ప్రభావ మీ చిత్త ప్రకారంగా మీ దాసుని నడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభావ ప్రార్థన చేస్తాం. జాబేజ్ అనుకో అన్న యొక్క డ్యూటీలన్నింటిలో మెయింటైన్ మీ కృప అనిపించి నవీన కొరకు, వాళ్ళ అమ్మగారి కొరకు, తమ్ముడి కొరకు ప్రార్థన చేస్తాం. అన్న కొరకు సమయంలో ప్రభావ క్రిస్కీ కొరకు, పరిమళ కొరకు ప్రార్థన చేస్తాం. బిడ్డలు బలహీనత కలిగిన వారికి ఉన్నారు. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. మీ దాసుని యొక్క ఉద్యోగ బాధ్యతలన్నింటిలోనూ కోరుకున్నాం.
ఈ సమయంలో ప్రభా ప్రార్థన చేస్తామన్నా పురుషోత్తం ప్రభా గద్దినాల్లో బలహీనపరచుకోండి. అలా కావ్యాన్ని కూడా ముఖ్యం. బిడ్డలిద్దరూ కొంత ఇంకా బలహీనత ఉంది. తండ్రి డేవిడ్ జాక్ అదే రీతిగా ప్రభా మరి జోనాథన్ కూడా జ్ఞాపకం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి ప్రభా మరి రిస్కీ కొరకు ప్రార్థిస్తాను. అలాగే వరుణ్ కొరకు ప్రార్థిస్తాను. ఇది అసలు దుర్గాలక్ష్మి గారు ప్రభా మరి కొంత బలహీనత కలిగిన వారు ఉన్నారు. కొన్ని చిన్న గాయం అయింది. ఆ గాయాన్ని ముట్టి స్వస్థపరచు. ప్రఫుల్ కొరకు పద్మజ అదస్సా బ్యోలా కొరకు ఆ చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తారు. వారు ఆ ఇల్లు కట్టాలని ఆలోచన చేస్తున్నారు. ప్లాట్లకు ఇచ్చారు. ఈ త్వరలోనే ప్రారంభించబడటానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ప్రభా వెంట్రపాలెం ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తాం. చిన్న బిడ్డ ప్రభా మరి గత వారంలో తండ్రి ఈ దినాల్లో కొంత బలహీనతకు గురయ్యారు. మీ దాసురాలు సంపూర్ణంగా ముట్టండి. అలాగే తండ్రి ఝాన్సీ కొరకు సురేఖ కొరకు ప్రార్థిస్తాం. బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఝాన్సీ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తాం. నారాయణరావు గారి కొరకు వాళ్ళ నాన్నగారు అలాగే దాన్ని పెద్ద బుజ్జప్ప గారి కొరకు ప్రార్థిస్తాం. సుధీర్ భవిష్యత్తు కొరకు వీళ్ళని సిద్ధపరచు. గత దినాలలో దాసుడు వెంకటరావు గారు బలహీనపరచుకోవడం అయితే ఇచ్చిన నెమ్మది స్వస్థతకే ఉంది. ప్రత్యేకంగా తల్లిగారి కొరకు ప్రార్థిస్తాం. దాని చేతి వేలు ఎంతో ఇబ్బంది కలుగుతాం. దాసులు ముట్టండి. అదే రీతిగా ప్రభావ మరి రాంబాబాను కొరకు ప్రార్థిస్తాం. ఆయన మరి వైజాగ్లో వస్తామన్నాడు. కిమో కొరకు దాసుని స్వస్థపరచండి. సంపూర్ణంగా కృపను దివ్యా కొరకు చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సమయం స్టీవెన్ అన్న కొరకు ప్రార్థన చేస్తామన్నాం. ఇప్పుడు మీ దాసులు మరి ఈ సచివాలయం రాయాలనుకుంటూ ఉన్నాడు. దాని కొరకు బిడ్డను జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని సిద్ధపరచండి. ప్రభావ మరి ప్రార్థన చేస్తామన్నాం. ప్రభావ మరి మరియమ్మ గారు ప్రత్యేక శాంతకుమార్ ఆ కిడ్నీలో రాయి ఉంది. బిడ్డను తండ్రి స్వస్థపరచమని ప్రార్థన చేస్తాం. కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని చక్కబెట్టండి. శారణ కలిపి కూడా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభావ ప్రార్థన చేస్తామన్నాం. అమ్మ కొరకు బలహీనంగా ఉంది కనికరించు. చెల్లి మన బాధ్యతన్నింటిలోనూ ఈ సమయంలో ప్రభావ శ్రీశ్వాస్ గారి కొరకు ప్రార్థిస్తాం. తప్పకుండా అలాగే ప్రభావ మరి జాన్సన్ కొరకు సుజిత కొరకు ప్రార్థిస్తాం. బిడ్డల పట్ల మీ కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తాం. అదే రీతిగా తండ్రి సుకన్య నా భర్త కొరకు తల్లి కొరకు ప్రభావ మరి ప్రార్థన చేస్తామన్నాం. మరి రిషి డానియల్ కొరకు బిడ్డలిద్దరు తండ్రి దీవించమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రభావ దీనిలో నా కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. ఇది అవసరం ఎంతో బలహీనత ప్రభావ కనికరించి బిడ్డలు నా పట్ల చేస్తున్న ప్రార్థన మీరు ఆలపించి ఇంతవరకు ఇచ్చిన భద్రత కొరకే ఉంది ప్రభావ. మరి ముందున్నటువంటి పరిచయ విధానం మీరు ఏం కోరుతున్నాం ఆ విధంగా నేను నడవడానికి నన్ను సిద్ధపరచు. వీళ్ళిద్దరికి ప్రార్థన చేస్తాను. తండ్రి రంజిత్ కొరకు అలాగే ప్రభావ గీత కొరకు ప్రార్థిస్తాను. వీళ్ళ దూరంగా ఉంది. అదే రీతిగా రంజిత్ కానీ బాధ్యతలు కృపను దగ్గర మీ చేతులకు అప్పగించాను. ప్రభావ సువార్త పరిచయ కొరకే విధానం నేను మీ కృప అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తాను. తండ్రి ఇంకా మా యొక్క విధానం ఈ యొక్క పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వారు ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారు. చుట్టూ ఉన్నటువంటి విధానంలో ప్రభావ ఈ యొక్క సంఘం ఒక ప్రభావ మరి దీపస్తంభంగా ఉండేలాగా దీవించమని ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా తండ్రి దగ్గర మీ చేతులు అప్పగించుకుంటూ వందనాలు చేస్తాం. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా అత్యయ శక్తి గల దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి మూలంగా మహిమ ఘనత ప్రభావములు కలుగుతాయి. ఆమేన్. లోకస్తులంతా నిద్రించుచుండగా లోకస్తులంతా
ప్రైజ్ లార్డ్.